నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతుందన్న మంత్రి నారాయణ గత హయాంలో అక్రమాలు జరగడంతో బాండ్లు జారీ నిలిపివేసినట్లు వెల్లడి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామన్న మంత్రి లోకేష్ టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని స్పష్టం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు అతని అభ్యర్థిత్వాన్ని బలపరిచిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరగడంతో తాము వచ్చిన తర్వాత 5 నెలలు బాండ్లు జారీ నిలిపివేశామన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీఆర్ బాండ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని, ఒక్క విశాఖలోనే కాదు తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు చేశారని చెప్పారు. తణుకులో 63.24 కోట్ల విలువ ఉన్న చోట 754 కోట్లకు బాండ్లు జారీ చేశారని తెలిపారు. రూరల్ ఏరియాలో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారన్నారు. తిరుపతిలో 170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరగడంతో తాము వచ్చిన తరువాత 5 నెలలు బాండ్లు జారీ నిలిపివేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 965 టీడీఆర్లు, విశాఖలో 266 టీడీఆర్లు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు కూన రవికుమార్ గారు అడిగినట్టుగా హెచ్చర్లలో ప్లాట్ నెంబర్ 88 నాగేశ్వరరావు అనే వ్యక్తి యాక్చువల్గా దాన్ని ఆక్షన్లో తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, 25/5/2019లో అతను 70,000 ఈఎండి కట్టారు. ఆ తర్వాత 25% కంప్లీట్ చేయడానికి 67,592, మొత్తం 137,592 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టారు. అయితే అతను బ్యాలెన్స్ అమౌంట్ కట్టాల్సి ఉంది. అయితే అతను ఆ టైంకి కట్టలేదు అధ్యక్ష. కట్టనందువల్ల యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసిన చిన్న తప్పు ఏంటంటే ఇప్పటి వరకు మొత్తం ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అతను డీడీ ఇచ్చాడు ఒక డేట్కి. అందుకే నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. అతను ఏ రోజైతే డీడీ ఇచ్చారు, అయితే ఆ డీడీని మన వాళ్ళు క్యాష్ చేయాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డీడీని క్యాష్ చేయకుండా ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అది డిపార్ట్మెంటల్ ఫాల్ట్. అందుకని ఏ రోజైతే అతను డీడీ ఇచ్చారో ఆ డేట్ వరకే ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అధ్యక్ష. ఆ విధంగా ప్లాట్ నెంబర్ 88 నాగేశ్వర గారు చెప్పింది. అయితే ఈ ప్రాజెక్టు యాక్చువల్గా 2007లో టేకప్ చేశారు అధ్యక్ష. అయితే 2012లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక ఇచ్చేసి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి కన్క్లూజన్స్ జీవో నెంబర్ 11 ద్వారా ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 11 ఏంటంటే ప్రాజెక్టు ముందుకు పోవటం లేదు, వైబుల్ కావట్లేదు. యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ వరకు కట్టుంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు, ఆఫ్ కట్టుంటే ఆఫ్ వేయమన్నారు, లేదంటే ప్లాట్లు ఉంటే ప్లాట్లు వేయమన్నారు. ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2015లో కూడా జీవో నెంబర్ 7లో సేమ్ ఇచ్చాము. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థల్లో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని బలంగా విశ్వసిస్తా. ప్రస్తుతం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం ఉందని, 10,000 స్కూళ్లలో దీన్ని అమలు చేస్తామన్నారు. విద్యారంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని, అందరూ కలిసి పనిచేస్తే దేశానికి ఆదర్శంగా ఏపీ నిలుస్తుందని నారా లోకేష్ తెలిపారు. అధ్యక్ష, ఇది దయచేసి గౌరవ సభ్యులందరూ ఫాలో అవ్వాల్సిన ఇష్యూ. అధ్యక్ష, పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు అధ్యక్ష. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆలూరు, ఆదోని,
ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష. వలసలుగా ఉద్యోగాలు ఉపాధి కోసం కుటుంబాలు వెళ్తాం అధ్యక్ష. నేను ఇప్పుడు కూడా బాగా గుర్తారు అధ్యక్ష. ఒక బొలెరో ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు, పైన ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు. అంటే ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. నేను లెక్క పెట్టినంత వరకు 200 బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే ఒక రోజు 200 బండ్లు నన్ను దాటుకుని వెళ్ళినాయి అధ్యక్ష. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, అక్కడ నేను హామీ ఇచ్చాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము. అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూలు పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా తెలుసు, ఎందుకంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాస్తవంగా అధ్యక్ష, నంద్యాలలో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకి వచ్చా, తెలిసిపోయింది అధ్యక్ష. ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది. స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన. సో నేను స్వయంగా చూశాను, ఇది చాలా సీరియస్ ఇష్యూ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముందరగా మీరు అన్నట్టు సాగునీరు తాగునీరు అందజేయాలనేది మేము లక్ష్యంగా తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నకు కూడా నేను 2-3 సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది. అది ఫస్ట్ ఇష్యూ. రెండోది, ఇప్పుడు పార్థసారథి గారు అన్నారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్ కానివ్వండి, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణితాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, అలాగే నామినేషన్ను బలపరిచిన లోకేష్, మనోహర్కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో బంగారు ఆభరణాల నాణ్యతను తెలుసుకునేందుకు ఎస్ఆర్పి గోల్డ్ వర్క్షాప్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎంఎస్ఎంఈలను ఉపయోగించుకొని యువకులు వ్యాపారవేత్తలుగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. వన్ టౌన్లో శివాలయం వీధిలో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని వర్క్ షాప్ నిర్వాహకులు సాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, లేటెస్ట్ టెక్నాలజీతో హాల్ మార్క్ టెస్టింగ్తో పాటు నూతన మోడల్స్తో బంగారు ఆభరణాలను వినియోగదారులకు అందించేందుకు వర్క్షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా విజయవాడలో 3 నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రతి డివిజన్లలో పెట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సాయి లాంటి ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ అనే ఒక ఇండస్ట్రీ, అంటే లేటెస్ట్ టెక్నాలజీతో హాల్ మార్క్ రిజిస్ట్రేషనే కాకుండా ఇక్కడ రకరకాల బంగారపు వస్తువుల్ని కొత్త అత్యాధునిక మిషనరీ వాడి వాళ్ళు రిపేర్ కాడి నుంచి అన్ని రకాల కార్యక్రమాలు గోల్డ్కు సంబంధించినవి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పరిశ్రమలు విజయవాడ నగరానికి ఎన్నో రావాలి. ఈ ఎంఎస్ఎంఈలే
రావాలని అందరం కోరుకుంటాం. ఇటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరింతమంది వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి లక్ష్యమైన ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే దాన్ని లక్ష్యంగా చేసుకుని అందరం కూడా కలిసికట్టుగా అదే దిశగా ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కానీ సుజనా చౌదరి గారు కానీ, సెంట్రల్ నియోజకవర్గంలో బోండామ్మ గారు కానీ, లేకపోతే గద్దె రామ్మోహన్ రావు కానీ విజయవాడలో ఉన్న చిన్న చిన్న పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించే విధంగా ఎక్కడికెక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరుగుతుంది. ఈరోజు శివాలయం వారి వీధిలో 1 టౌన్లో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ వారి నూతన ఆఫీస్ను ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, అదేవిధంగా నేను కూడా హాజరయ్యి సాయి లాంటి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి యువ పారిశ్రామికవేత్తలను ఆదరించడానికి ఈరోజు ఇక్కడ మేము హాజరవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు గోల్డ్ వర్క్స్ అంటే ఎప్పుడు కూడా విజయవాడకి 1 టౌన్ అనేది చాలా ఫేమస్. ఇటువంటి వీధిలో శివాలయం వారి వీధిలో ఒక షాప్ దొరకడం అనేది మనకు చాలా కష్టం. ఇటువంటి చోట వీళ్ళు ఒక స్పేషియస్గా గోల్డ్ని టెస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే హాల్ మార్క్ని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా మాట చెప్తారు, యువ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఇవాళ మాకు ఎస్ఆర్పి గోల్డ్ వర్క్ ఓపెనింగ్కి ఎంపీ గారు సిద్ధార్థ గారు వచ్చినందుకు థ్యాంక్స్. అసలు అనుకోలేదు ఆయన వస్తారని. షార్టేజ్లో ఆయన మాకు డేట్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి బిజీ వర్క్లో కూడా వచ్చేసి మాకు మా అబ్బాయికి ఆశీర్వదించి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గొరకల్లు రిజర్వాయర్కు సంబంధించిన పనులను ప్రీ క్లోజర్ చేసి జగన్ ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 2014-19లో నాటి టీడీపీ ప్రభుత్వం గొరకల్లు రిజర్వాయర్ పనుల కోసం 110 కోట్లు కేటాయిస్తే జగన్ నిధులు కేటాయించలేక ప్రీ క్లోజర్ చేశాడని పేర్కొన్నారు. గొరకల్లు రిజర్వాయర్ నిండితేనే కడపకు, పులివెందలకు కూడా నీరందుతుందని, గండికోట, అవుకు, చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లకు నీరందించే గొరకల్లు రిజర్వాయర్ ప్రాధాన్యతను జగన్ గుర్తుంచకపోవడం దురదృష్టకరమన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే 12.44 టీఎంసీల నిల్వతోటి గోరకల్లు రిజర్వాయర్ని ఆ రోజు 528 కోట్ల ఎస్టిమేషన్తో పనులు ప్రారంభించి, ఇంకా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 9-10% పనులు మిగిలి ఉండగానే 2020 సంవత్సరంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ప్రీ క్లోజర్ చేసి రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రీ క్లోజర్ చేశారు అంటే ఈ పనులు అవసరం లేదని ప్రీ క్లోజర్ చేశారని చెప్పి వాస్తవం కాదని మేము కూడా డిపార్ట్మెంట్ల పరంగా రివ్యూ చేస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే ఈ రిజర్వాయర్కి సంబంధించి మట్టి కట్ట ఎత్తు ఏదైతే ఉందో దాన్ని ఇంకా 5.5 మీటర్ల ఎత్తు వరకు కూడా గట్టును ఎత్తు పెంచవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే అట్లా ఎత్తు పెంచితేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 12.44 టీఎంసీ నీటిని మాత్రం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎత్తు ప్రకారం చూస్తే కేవలం 8.5 టీఎంసీ మాత్రమే నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఎత్తుకి కొంచెం 4.6 మీటర్స్ దిగువనే వాటర్ నిల్వ చేయాలి. లేని పక్షంలో ఏదైతే వేవ్ యాక్షన్ కానీ ఇట్లు కానీ ఉంటే మొత్తం అలగనూరు రిజర్వాయర్ ఏకంగా ఇప్పుడు మేడం గారు చెప్పారు అదే రకమైన ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అక్కడున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాయలసీమను దృష్టిలో పెట్టుకుని 8.5 సామర్థ్యం ప్రస్తుతానికి ఉంటే దాన్ని 11 టీఎంసీ వరకు కూడా ఇప్పుడు నిల్వ చేస్తున్నారు అధ్యక్ష. అంచేత ఖచ్చితంగా ఏదైతే ఆ 5.5 మీటర్స్ బండ ఎత్తుని మనం రేట్ చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని మేము గుర్తించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏదైతే హెడ్ సూయిజ్ గ్లేట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి 3 గేట్లు ఉన్నాయి అధ్యక్ష. 3 గేట్లు 1 గేటే పనిచేస్తూ ఉంది, మిగిలిన 2 గేట్లు కూడా పనిచేయట్లా. అంటే గేట్లు అయితే పెట్టారు కానీ ఆ గేట్లను ఆపరేట్ చేయడం అంటే క్లోజ్ చేయడానికి కానీ లేదంటే ఓపెన్ చేయడానికి మోటార్ కానీ గేర్ బాక్స్ కానీ రోప్స్ కానీ ఏమీ సిస్టమ్ అనేది ఏమీ లేదు. దానివల్ల 1 గేటే పనిచేయడం వల్ల కేవలం 800 క్యూసెక్లు మాత్రమే మనం పంపించడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా 2400 3 గేట్లు కూడా. అంచేత 2 గేట్లు పనిచేయట్లేదు కాబట్టి వాటిని కూడా మనం ఏదైతే హైయెస్ట్ మెకానిజం పనులు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరాన్ని అయితే మేము గుర్తించడం జరిగింది అధ్యక్ష. విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలపై
శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. 2017లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఏపీలోని 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. 3,015 కేంద్రాల నిర్మాణం పూర్తయిందని, కొన్ని పురోగతిలో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారినే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు. సిహెచ్ ఉద్యోగాలు ప్రస్తుతం 234 ఖాళీలు ఉన్నాయన్నారు. సిహెచ్లకు 25,000 వేతనంతో కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లో ఉండే సిహెచ్లకు 15,000 ప్రోత్సాహకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఫ్రీహోల్డ్ భూముల అక్రమాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫ్రీహోల్డ్ చేసిన భూముల రీవెరిఫికేషన్ కొనసాగుతోందని అన్నారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే 19,264 కోట్లతో ఇవాళ ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 23-24 అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా 29% ఎక్కువ అధ్యక్ష. అయితే అదే సమయంలో ఆరోగ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉంటున్న 5,30,00,000 మంది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ దేశంలో అయినా లేదా రాష్ట్రమైనా ఆ జీడిపిలో కానీ జిఎస్డిపిలో కానీ 6% బడ్జెట్ ఉంటే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష, దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలలుగంటున్న ఈ స్వర్ణాంధ్ర నిర్మాణం ఏదైతే ఉందో 2047 నాటికి అది సాకారం కావాలి. ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే రాబోయే రోజుల్లో కాస్త ఆరోగ్య శాఖకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. గతంతో పోలిస్తే 29% ఎక్కువ అయినప్పటికీ చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది అధ్యక్ష. కానీ ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాలి, ప్రజలందరికీ ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశం కలగాలంటే మరి కాస్త పెంచాల్సిన అవసరం ఉంటుందని కూడా నా డిమాండ్ కూడా ఒకటి ఉంది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష సభ్యులు అనేక విషయాన్ని ప్రస్తావించారు. ఫుజిట్స్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వినియోగదారులకు ప్రీమియం సర్వీస్ అందించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రీమియం సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తోందని, అందులో భాగంగా విజయవాడలో 9వ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సేల్స్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తకేషి హరోకి, సర్వీస్ కన్సల్టెంట్ ఆర్ కుమరేందరన్ తెలిపారు. తమ బ్రాండ్ ప్రీమియం బ్రాండ్ అని, వినియోగదారులతో పాటు ఇండస్ట్రీలో కూడా బాగా గుర్తింపు పొందిన సంస్థ అని చెప్పారు. 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా తమ సంస్థ ఎయిర్ కండిషనర్లు పనిచేస్తాయని, అది తమ బెంచ్ మార్క్ అని పేర్కొన్నారు. విజయవాడ సీతారాంపురం చాపలవారి వీధిలో ఓ జనరల్ ప్రీమియం సర్వీస్ పార్ట్నర్ అయిన సిపివి ఎలక్ట్రానిక్స్ ఎల్ఎల్పి సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఫుజిస్ట్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తకేషి హరూకి, ఫుజిస్ట్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీసెస్ కన్సల్టెంట్ ఆర్ కుమరేందరన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం సర్వీస్ సెంటర్ కార్యాలయం అంతా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రీమియం సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తోందని, అందులో భాగంగా విజయవాడలో 9వ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. 58 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనరల్ ఎయిర్ కండిషనర్లు పనిచేస్తాయని, చల్లదనాన్ని ఇస్తాయన్నారు. తమ వినియోగదారులకు ఉత్తమమైన సేవలను అందించాలనే లక్ష్యంతో సర్వీస్ సెంటర్లు ప్రారంభిస్తున్నామని అన్నారు.
ఏపీలో తొలి సర్వీస్ సెంటర్ను, దేశంలో 9వ సర్వీస్ సెంటర్ను విజయవాడలో ప్రారంభించామని, రాబోయే రోజుల్లో దేశంలో మరో 12 సర్వీస్ సెంటర్లు ప్రారంభిస్తామన్నారు. అనంతరం సర్వీస్ పార్ట్నర్లు చల్లం పృథ్వీ మాట్లాడుతూ జనరల్ సంస్థ ప్రీమియం సర్వీస్ పార్ట్నర్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సర్వీసులు అందిస్తామని తెలిపారు. Namaskaram. So this is our 9th premium service partner. In every state, Fujitsu General is opening a service center. We wanted to give a premium service to our customers because our brand is a premium brand. One of the premium brand and highly recognized by the customers and industry, and it performs even at 55 degrees Celsius. So that is our benchmark in the country, where the temperature is going to 55-58 degrees Celsius also. Our general air conditioners are performing without any kind of a problem. So that is why our ACs are always called extreme machines. So they perform at extreme conditions also. So to provide excellent service to all our service customers, we are opening a series of service centers. We branded it as premium service partners, so they provide premium service to our customers. It starts from the installation, when a customer buys a product, installation, then preventive maintenance, and if any breakdown complaint. All three areas are taken care by these premium service centers. So we have already opened at Chennai, Mumbai, Coimbatore, Delhi, then Bombay, Bangalore, Hyderabad, now Vijayawada. Hello everyone, it's a great honor to be here to attend the opening of our, how many? This is ninth premium service partner. And as Kumarendra-san mentioned, we are premium brand and we are committed to the market. So we are happy to serving to the customers through our premium partners here in Vijayawada. Thank you very much. జనరల్ ఎయిర్ కండిషనర్స్ ప్రీమియం అని అందరికీ తెలుసు, చాలా క్వాలిటీ ప్రోడక్ట్. సో ఫుజిట్సు జనరల్ కంపెనీ ఇండియాలో ప్రీమియం సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. సో భారతదేశంలో మన విజయవాడకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే మనది ఇది 9th ప్రీమియం సర్వీస్ సెంటర్గా మనం ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ మన విజయవాడలో కూడా జనరల్ బ్రాండ్కి విపరీతమైన యాక్సెప్టెన్సీ ఉంది. అందువల్ల ఇక్కడ ఓపెన్ చేయటం చేసామన్నమాట. సో దయచేసి కస్టమర్లందరూ ఈ ప్రీమియం సర్వీస్ సెంటర్ యొక్క సేవలు ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం. మేము గత 30 సంవత్సరాలుగా ఈ సర్వీస్ ఫీల్డ్లోనే ఉన్నాము. అందుకనే వీళ్ళు మమ్మల్ని చూస్ చేసుకుని మేము మంచి సేవలు అందిస్తున్నామనే ఉద్దేశంతో మమ్మల్ని చూస్ చేసుకుని మాకు ఈ అవకాశం కలిగించేందుకు ఫుజిటి కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వీరు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని అనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉద్యోగుల పట్ల మోసపూరితంగా వ్యవహరించడం పట్ల నిరసన తెలుపుతూ ఉద్యమాలకు శ్రీకారం తెలిపింది. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ పలు విభాగాల ఉద్యోగులు మరియు కార్మిక యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, ఇంజనీరింగ్ వర్కర్స్, వెహికల్ డిపో వర్కర్స్, కార్పొరేషన్ పార్క్ వర్కర్స్ యూనియన్ల సంయుక్తంగా కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనపై కలిసి మహాధర్నాని చేపట్టింది. ఏపీ మున్సిపల్ అండ్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగులను రద్దు చేయడానికి కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు తాకట్టు పెట్టకూడదని, మున్సిపల్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాల్సిందిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. గత ఫిబ్రవరి 6వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ రద్దు చేయాలని, ప్రైవేట్ ఏజెన్సీలకు
మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులను అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. గత ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను, కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయకపోయినా కూడా ఆప్కాస్ ప్రతిపాదనతో కార్మికులు తమ కష్టం చేసుకున్నారన్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ 1వ తారీఖు జీతాలు తీసుకుంటూ సంతోషంగా పనిచేసుకుంటున్న పరిస్థితి ఆనాడు వైసీపీ ప్రభుత్వం కల్పించిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఆ కొంచెం సంతోషాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు పొందుకోకూడదన్నట్లు వారి సంతోషానికి తూట్లు పొడుస్తున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వానికి తెలిసే ఇటువంటి అరాచకానికి పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. మున్సిపల్ ఉద్యోగులకు, కార్మికులకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందనే భావనతో ఓటు వేస్తే మరీ ఇంత మోసం చేస్తుందని అనుకోలేదని మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు తమ బాధను వ్యక్తం చేశారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 13,000 మంది 123 మున్సిపాలిటీల్లో దశాబ్దాల తరబడి సేవలు చేస్తున్నారు. కరోనాలో కానీ, విశాఖ హుదూద్ తుఫాను కానీ, విజయవాడ వరదల్లో పారిశుద్ధ్య కార్మికులు ఎంత సేవలు చేశారో అంతకి రెట్టింపులో కూడా ఇంజనీరింగ్ కార్మికులు పనిచేశారు. కానీ ఇంజనీరింగ్ కార్మికుల శ్రమని ప్రభుత్వాలు గుర్తించడం లేదు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇవాళ పెరిగినటువంటి ధరలతో కేవలం 15,000, 18,500 రూపాయలతో బతకలేక పస్తులతో అలమటిస్తూ ఉన్నారు. పస్తులతో అలమటిస్తున్నటువంటి కార్మికుల కుటుంబాలని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం జీతాలు పెంచకుండా 9 మంది కమిటీ వేసి కళ్ళ నీళ్ళు తుడిచింది. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే జీతాలు వేస్తాం, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ 9 నెలలైనా అతిగతి లేదు. నిన్న బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. మరి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచే ప్రసక్తి లేదు. 12వ PRC వస్తే 12వ PRC ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా జీతాలు పెరుగుతాయి. ఇప్పుడు 12వ PRC ప్రస్తావన లేదు. ఇంజనీరింగ్ కార్మికులు రిస్క్ అలవెన్స్ లేదు. ఏ రకమైనటువంటి లేకుండా వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. ఈ వెట్టి చాకిరీ చేసే కార్మికులకు 36వ నంబర్ జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని, గత సమ్మెలో ఒప్పుకునే ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్, అట్లాగే దాన సంస్కారాలకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతుంది. రిటైర్మెంట్ వయసు 62కి పెంచరా, నయా పైసా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా ఇళ్ళకి పంపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచాలి. అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమస్యల్ని సానుకూలంగా స్పందించి నెల రోజుల్లోపు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో కలిసి వచ్చే సంఘాలన్నీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకెళ్ళటానికి కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తమ భవనాన్ని అద్దెదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మద్దుల దామోదరం, మద్దుల లక్ష్మి, అనంత రాజేశ్వరీలు చేసిన ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదని షాపు యజమానులు స్పష్టం చేశారు. 1979 సంవత్సరంలో స్థలాన్ని లీజుకు ఇవ్వగా తామే అభివృద్ధి చేసుకుని షాపులు నిర్మించుకున్నామని తెలిపారు. విజయవాడ వన్ టౌన్లోని తారాపేట పీనా మొహమ్మద్ వీధిలోని భవనం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మానికొండ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని నిలదీశారు. నా పేరు మానకొండ శ్రీనివాస. 1979లో మా నాన్నగారికి ఇప్పుడున్న వానర్ మధ్యలో దామోదరం గారి మామగారు మాదేటి వెంకటేశ్వర్లు గారు నేల వరకు లీజుకి ఇచ్చారండి. ఖాళీ నేల లీజుకి ఇచ్చారు. ఇదంతా మా నాన్నగారు కట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను దీన్ని రెనోవేషన్ చేసుకున్నాను 15 ఏళ్ల క్రితం కూడా. మాదేటి వెంకటేశ్వర్లు గారు అని చెప్పి ఇప్పుడున్న షాపు వానర్ గారు మామగారు దగ్గర 1979లో మేము లీజుకి తీసుకున్నాం సార్. అలా వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం. మా నాన్నగారు తరం అయిపోయిన తర్వాత నేను వచ్చానండి. నేను వచ్చిన తర్వాత మద్దుల దామోదరం గారు వచ్చారు గత 15 సంవత్సరాల నుంచి. ఆయన వచ్చిన తర్వాత కూడా మేము రెంట్లు అవి పే చేసుకుంటున్నాం. మొత్తం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న జనవరి 26న మా ఫాదర్ చనిపోయారు సార్. మా ఫాదర్ చనిపోయారు. మేము ఆ కార్యక్రమాల్లో ఉన్నాము. జనం కూడా అవ్వలేదు. ఇంకా వచ్చాడు, ఖాళీ చేయాలన్నాడు. సార్ టైం ఇవ్వండి సార్ అని అడిగాము. తర్వాత రోజు 24వ తారీఖు అర్ధరాత్రి సడన్గా వచ్చి జేసీబీతో మా షాపును పూజ చేశారు సార్. ఫిబ్రవరి 24 అర్ధరాత్రి. నా పేరు మిరియాల శ్రీహరీష్.
మా తాతగారైన మిరియాల ఈశ్వర వరప్రసాద్ గారు 1975లో శ్రీను గారు చెప్పినట్టు స్థలం వరకే లీజ్ తీసుకున్నారు. ఏ బిల్డింగ్ కూడా మాకు అప్పుడు లేదు. మా సొంత డబ్బులతో మేము బిల్డింగ్ కట్టుకున్నాం. అప్పటి నుంచి గత 45 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఏ అడ్జస్ట్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ మేమే చేసుకున్నాం తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఏ సహకారం లేదు. వస్తారు, రెంట్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే. తర్వాత గత 15 సంవత్సరాల నుంచి తర్వాత మా నాన్నగారు ఇక్కడ వ్యాపారం చేశారు. తర్వాత నేను తీసుకున్నాను, నేను చూసుకుంటున్నాను. మాకు గత 15 సంవత్సరాల నుంచి మద్దుల దామోదరం గారు ఓనర్గా ఉంటున్నారు. ఆయన వస్తున్నారు, మేము రెంట్ ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మొన్న జనవరి నెలలో షాపు ఖాళీ చేయండి అమ్మా, మేము బిల్డింగ్ కట్టుకుంటాం అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశయాల సాధనకై స్థాపించబడిన పార్టీ జనసేన అని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ పేర్కొన్నారు. అధికారం ఆధిపత్యం చెలాయించడం కోసం జనసేనలో చేరవద్దని హితవు పలికారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని విఎంసీ కళ్యాణ మండపంలో వైసీపీ నేత మద్దెల రామకృష్ణ తిరిగి జనసేనలో చేరిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను, జనసేన నేతలు బాడిత శంకర్, అమ్మిశెట్టి వాసు హాజరయ్యారు. పార్టీలో చేరిన మద్దెల రామకృష్ణకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ పిఠాపురంలో ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అధికారం ఆధిపత్యం చెలాయించడం కోసం జనసేనలో చేరవద్దని హితవు పలికారు. పశ్చిమంలో మాస్ లీడర్గా ఎదిగిన ఎంఆర్కే పార్టీ వీడడానికి పోతిన మహేష్ కారణమని ఆరోపించారు. మద్దెల రామకృష్ణ తిరిగి జనసేనలోకి రావడంతో పశ్చిమంలో పార్టీ జెండా రెపరెపలాడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేత బాడిత శంకర్ మాట్లాడుతూ పశ్చిమంలో పార్టీ బలోపేతం సహా కేడర్ పటిష్టతకు మద్దెల రామకృష్ణతో పాటు ప్రతి ఒక్కరం సమిష్టిగా పనిచేయాలన్నారు. జనసేనలో చేరిన సందర్భంగా మద్దెల రామకృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేనను పశ్చిమంలో బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెల్లడించారు. ఎందుకంటే జనసేన పార్టీ భావజాలం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, వ్యక్తిత్వం, జనసేన పార్టీ ఆశయాలు ఆకర్షితులై అనేక మంది ముఖ్యంగా గతంలో మా జనసేనలో పార్టీలో పనిచేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఈరోజు పశ్చాత్తాపడి ఆయన ఇక్కడున్న నాయకత్వం విసిగించడం వల్ల వెళ్ళాడు తప్ప సిద్ధాంతాన్ని నేను ఏ రోజు విడిచిపెట్టలేదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు అని చెప్పి ఈరోజు మద్దెల రామకృష్ణ ఎంఆర్కే ఆయన ఆధ్వర్యంలో సుమారు 150 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా మిత్రులు నాయకులు సామినేని ఉదయభాను గారు, అలాగే మా జనసేన రాష్ట్ర కార్యదర్శులు, మహిళా కోఆర్డినేటర్లు, కార్పొరేటర్లు, చిరంజీవి యువత అధ్యక్షులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్ళని స్వాగతం పలకడం జరిగింది. మద్దెల రామకృష్ణ నేతృత్వంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి మరి వారి నాయకత్వంలో 150 మంది జనసేన పార్టీలో చేరడం ఇది ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నేను ఎంతో సంతోషిస్తూ వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్న శివశంకర్ గారు కూడా రావటం, అలానే రేపు మార్చి 14వ తారీఖు జరగబోయే 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈరోజు విజయవాడలో కూడా ఒక పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలతోటి నాయకులతోటి ముఖ్యమైన సమావేశం కూడా ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో లక్షలాది మంది పాల్గొనే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఎన్టీఆర్ జిల్లా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా వేలాది మంది తరలి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి నాకున్నంటి ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్గా నేను రాజీనామా చేసి మరి జనసేన పార్టీలో మరి పెద్దలు ఎంఎస్ఎంఈ చైర్మన్, పార్టీ ప్రధాన కార్యదర్శి, అంబేద్కర్ భావాజాల మహానుభావుడు శివశంకర్ గారి తమ్మిరెడ్డి శివశంకర్ గారి ఆధ్వర్యంలో మరి ఉదయభాను గారి సమక్షంలో
అనేక మంది కార్యకర్తలు మన జనసేన పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున 300 మందితో జాయినింగ్ జరగడం జరిగింది. దాతల సహకారంతోనే ఎంతో మంది నైపుణ్యం గల పేద విద్యార్థులకు వృద్ధిలోకి వచ్చారని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శివాజీ బాబు తెలిపారు. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా స్పాన్సరింగ్ సంస్థల ప్రతినిధులను సన్మానించారు. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో 40 మంది సంస్థల ప్రతినిధులను సత్కరించారు. 2004 సిద్ధార్థ కళాశాల విద్యార్థులకు 4,60,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శివాజీ బాబు మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతోనే నైపుణ్యం గల పేద విద్యార్థులు వృద్ధిలోకి వస్తున్నారని అన్నారు. యూజీలో అత్యధిక ప్రవేశాల శాతంగా నిలిచింది. ఈ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాల్లో 375 ఇంటేక్ ఉండగా 320 మంది ప్రవేశాలు పొంది పీజీ కోర్సుల్లో చేరారు. కళాశాల 21,267 మంది పూర్వ విద్యార్థులతో అలరారుతున్నది. సిద్ధార్థ పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో పదవుల్లో స్థిరపడ్డారు. బ్యూరోక్రాట్లు, సీఈఓలు, బ్యాంకర్లు, శాస్త్రవేత్తలు, జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ దర్శకులు, గాయకులుగా సిద్ధార్థ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. సిద్ధార్థ కళాశాల సాంస్కృతిక బృందం జాతీయ యువజన ఉత్సవాలలో గత 3 సంవత్సరాలుగా అనేక పురస్కారాలు సాధించింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన జాతీయ విశ్వవిద్యాలయ పోటీల్లో కూడా 6 బహుమతులు పొందింది. ఈ కళాశాల చదరంగం, కుస్తీ, బ్యాడ్మింటన్, విలువిద్య, ఈత మొదలైన వివిధ క్రీడాంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను దేశానికి అందించింది. ముఖ్యంగా కళాశాలకు చెందిన పివి రమణ వాలీబాల్ క్రీడా పోటీల్లో అంతర్జాతీయ ప్రతిభ కనపరిచి అర్జున పురస్కారం అందుకున్నారు. You are energetic. You do not like to be constrained. You want to take risks. And you want to achieve bigger things in your life. And when I saw a medical student performing the classical dance, and if an engineering student can write poetry, and if a humanities student can write Python code, that is how you would like to be educated. You do not like to be constrained by the disciplinary boundaries. You want to explore things. You want to fail, and you want to learn from the failures to succeed. ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గానే అమలు చేయాలని అఖిల భారత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనాభా తామాషా ప్రకారం వర్గీకరణ జరపాలని ఆయన తెలిపారు. గాంధీనగర్ ధర్నా చౌక్ లో రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ 1996లో నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడం కోసం రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీల
కులాలలో అసమానతలు ఉన్నాయని, ఆ రెండు కులాల మధ్య సమానత్వం లేదని స్పష్టం చేస్తూ ఎస్సీలను జనాభా తామాషా ప్రకారం వర్గీకరించడం సమంజసమేనని తన నివేదికను పార్లమెంటుకు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మానికొండ శ్రీధర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా కాక రాష్ట్ర యూనిట్గా అమలు చేయాలని, ఆ విధంగా జరపడం ద్వారా సెల్లో ఉన్న 59 కులాలకు న్యాయం జరుగుతుందని, లేని పక్షంలో 2-3 కులాలకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. దేశంలోని పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో రాష్ట్ర యూనిట్ గాని వర్గీకరణ అమలు చేయడం జరిగిందన్నారు. వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జిల్లాల యూనిట్గా చేస్తాము అని గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు మూలం చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 1994లో మొదలైనప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ఆధ్వర్యంలోనే ఆనాడు 1996లో రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ కులాల మధ్య ఉన్నప్పుడు అసమానతలు తెలియజేసి 4 గ్రూపులుగా విభజిస్తూ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడానికి నివేదికను అందించింది. దానికి అనుగుణంగా రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా వర్గీకరణ చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఉషా మెహ్రా కమిషన్ కూడా జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ కోసం జరిగితే బాగుంటుందని చెప్పి తన నివేదికను కూడా పార్లమెంట్కి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన విషయాన్ని కూడా అక్కడ స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యూనిట్గా వర్గీకరణ చేస్తామని చెప్పడం రోజున నుంచి కమిషన్ కూడా అదే పద్ధతిలో వెళ్తుంది. ఏకసభ్య కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం జిల్లా యూనిట్ యొక్క ఉద్దేశాలు, దాని యొక్క దశ కూడా వివరించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అవేవీ లేకుండా జిల్లా యూనిట్ వల్ల మరి మాదిగా మాల ఈ 2 కులాలు తప్పించి మిగతా ఉపకులాలన్నీ మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. మాలా మాదిగలు తప్పించి మిగతా కులాలకు అన్యాయం జరుగుతున్న దిశలో రాష్ట్ర యూనిట్గా తీసుకోవాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని కాంట్రాక్ట్ పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టవద్దని, వారి జీతాలను నేరుగా నగరపాలక సంస్థనే చేపట్టాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా డిమాండ్ చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దుపరుస్తూ మున్సిపల్ శాఖని అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగ కార్మికుల బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెపుతామనే మంత్రివర్గ సభ్యుల అభిప్రాయాలు ప్రకటించడంపై మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తుందని అన్నారు. కార్పొరేషన్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులకు కార్పొరేషన్ చెల్లించే జీతాలను వేరొక సంస్థ ద్వారా కమిషన్లు చెల్లించి పొందవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. నా పేరు బుద్ధరాజా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శిని. ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా మార్చి 11 మంగళవారం తేదీ ఉదయం 10 గంటలకి అలంకార్ ధర్నా చౌక్ సెంటర్లో మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆప్కాస్ని రద్దు చేసి కాంట్రాక్టర్లకి ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని వాళ్ళ జీవితాలను అప్పచెప్పాలని చూస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో డ్వాక్రా సంఘాలు పెట్టి మరి పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బంది పెట్టారు, తర్వాత ఆప్కాస్ని తీసుకొచ్చారు, ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థను అంటున్నారు. కానీ ప్రతిసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్మికుల చేత పని చేయించుకునేది నగరపాలక సంస్థ, వాళ్ళని అజమాయిషీ చేసే అధికారులు నగరపాలక సంస్థ అధికారులు, వాళ్ళని పరిశీలించేది నగరపాలక సంస్థ, వాళ్ళకి జీతాలు చెల్లించేది నగరపాలక సంస్థ. కానీ మధ్యలో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చేసి వాళ్ళకి మార్జిన్ మనీ పేరుతో కాంట్రాక్టు ఈ కార్మికుల యొక్క జీతాలని వాళ్ళకి పణంగా పెట్టాలని చూస్తూ ఉన్నారు. నా పేరు కేఆర్ ఆంజనేయులు, నగర ఏఐటీసీ అధ్యక్షుడు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తీసుకున్నటువంటి రాష్ట్రవ్యాప్త కార్యక్రమం మార్చి 11వ తారీఖు ఉన్నటువంటి దాని గురించి ఇవాళ ఏ గవర్నమెంటు వచ్చినా కానీ
ఈ కార్మిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఒక ఏపీ మున్సిపల్ వర్కర్సే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అనేక యూనియన్లు అనేక సంస్థలు పనిచేస్తున్నటువంటి ఈ ఆప్కాస్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇది వర్తిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతుందన్న మంత్రి నారాయణ. గత హయాంలో అక్రమాలు జరగడంతో బాండ్లు జారీ నిలిపివేసినట్లు వెల్లడి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామన్న మంత్రి లోకేష్. టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని స్పష్టం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు. అతని అభ్యర్థిత్వాన్ని బలపరిచిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.